మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మోహన్ బాబు ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు ఏర్పడ్డాయి. దీంతో జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. మనోజ్ తన భార్యతో భూమా మౌనికతో కలిసి మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడున్న సిబ్బంది ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఇరు వర్గాలు కూడా ఘర్షణకు దిగారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామానికి ముందు మోహన్ బాబు తన కొడుకు మంచు మనోజ్ను ఉద్దేశించి ఒక ఆడియో విడుదల చేశారు. ఆస్తి వాటాల విషయంలో మనోజ్ మోహన్ బాబుల మధ్య వివాదం చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో మనోజ్ తన భార్య భూమా మౌనిక మాటలు విని ఇదంతా కూడా చేస్తున్నారని మోహన్ బాబు ఆరోపించారు. ఇది ఇలా ఉంటే అసలు మోహన్ బాబు ఆయన తనయుడు గొడవ పడుతున్న ఆస్తిలో దివంగత హీరోయిన్ సౌందర్యవని తెలుస్తుంది. జల్పల్లిలోని మోహన్ బాబు ఉంటున్న ఇల్లు ఒకప్పుడు సౌందర్యది. హీరోయిన్గా బిజీగా ఉన్న టైంలో సౌందర్య బాగా సంపాదించింది. ఆ సంపాదనతోనే ఇక్కడ భూమి కొనుగోలు చేసి భారీగా బంగ్లాను కట్టించింది. దీని విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. సౌందర్య మరణం తర్వాత ఆ బంగ్లాను తక్కువ ధరకి మోహన్ బాబు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ ఇల్లు విషయంలోనే మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి. మరి ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.